ఐసిఐసిఐ లాంటి లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్కి సీఈఓగా పనిచేసి ఎంతో ఎత్తుకి ఎదిగి 2011లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్న చందా కొచార్ ఐసిఐసిఐలో తన సీఈఓ పదవికి రాజీనామా చేసి ఆఖరికి జైలుకు వెళ్లే పరిస్థితికి ఎలా వచ్చారు? 64 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని ఆమె మీద వస్తున్న వాదనలు ఎంతవరకు నిజం? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. 1984లో 22 వయసులో ఐసిఐసిఐలో చేరిన చందా కొచార్ 2009లో ఆ బ్యాంకుకి సీఈఓగా మారి బ్యాంక్ యొక్క పగ్గాలు చేపట్టారు. అప్పుడే 2009లో ఆమె భర్త దీపక్ కొచార్ ఎండీగా ఉన్న వీడియోకాన్ కంపెనీకి చందా కొచార్ ఐసిఐసిఐ నుంచి 300 కోట్ల రూపాయల లోన్ని శాంక్షన్ చేశారు. ఈ లోన్కి గాను ఆమె 64 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టు 2018లో వార్తలు బయటికి వచ్చాయి. ఇనీషియల్గా ఐసిఐసిఐ బ్యాంక్ చందా కొచార్ని వెనకేసుకు వచ్చిన తరువాత వీడియోకాన్కి ఇచ్చిన లోన్స్ డిఫాల్ట్ అవడంతో సిచ్యువేషన్ సీరియస్ అయింది. ఆ తరువాత సిబిఐ ఎంక్వైరీ పడడంతో అక్టోబర్ 2018లో చందా కొచార్ ఐసిఐసిఐకి రిజైన్ చేశారు. 2019లో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ వేసి చందా కొచార్ వీడియోకాన్కి ఇచ్చిన లోన్స్లో అవకతవకలు జరిగాయని ఐసిఐసిఐ గుర్తించింది. 2020లో దీపక్ కొచార్ని, 2022లో చందా కొచార్ని సిబిఐ అరెస్ట్ చేయగా 2023లో మళ్లీ బెయిల్ మీద వాళ్ళని విడుదల చేసింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు కోర్టులో లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతూ వచ్చాయి. రీసెంట్గా ఈ కేసుని డీల్ చేస్తున్న అపాలెట్ ట్రిబ్యునల్ చందా కొచార్ని దోషిగా తేల్చింది. ఆమె వీడియోకాన్కి 300 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చిన మరుసటి రోజే వీడియోకాన్ 64 కోట్ల రూపాయలను న్యూ పవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిందని ఈ స్పెషల్ కోర్టులో ప్రూవ్ అయింది. ఆ కంపెనీకి దీపక్ కొచార్ ఫౌండర్ కావడంతో ఈ 64 కోట్ల రూపాయల లంచం ఆ విధంగా చేతులు మారి చందా కొచార్కి చేరింది. స్పెషల్ కోర్టు ఈ కేసులో చందా కొచార్, దీపక్ కొచార్లకు ఇంకా శిక్షను ఖరారు చేయవలసి ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.